అంటేందంటే లాగలాగ బయటికి లేదు. హలో మామ, మేమైతే నైట్ ఫిషింగ్ అయితే వచ్చాము. ఇద్దరమే, మా ఫ్రెండ్ కూడా నేనేని. సో ఫిషింగ్ వచ్చాము. దారిలో చూడండి వరి పంట ఎలా ఉందో. చుట్టుపక్కల మొత్తం పంట పొలాలే ఉన్నాయి. ఆ సెంటర్ లో చిన్న గొట్టు ఉంటది. ఆ గొట్టు ఉంటే నడుచుకుంటూ వెళ్ళాలి మేము. లేదు మామ, ఇంకా ఇల్లు వల్ల వేయడమే లేదు. అప్పుడు చేపలు దొరికాయి అనుకున్నారు. అది ముందు రోజు వేసిన వల్లన చిన్న గొరకంటేసాను. అది తీసుకో అంటే అప్పుడు చూడలేదు. అదైతే మొత్తం స్మెల్ అయిపోయి వాళ్ళు మొత్తం స్మెల్ అని చూడండి, మొత్తం పోకే నీటిలో. ముందైతే మేము మెల్లగా చేయాల్సింది ఏంటంటే వాళ్ళ మొత్తం సరుచుతాము. ఆ చివరి నుంచి చివరికి అంటే చేప ఇటు నుంచి అటు నుంచి ఇటు పోకుండా ఉండడానికి వాళ్ళు మొత్తం సరుదుకొని చేప అటు ఇటు వెళ్ళకుండా రాయిలు కిందకి కుమ్ముకొని నీట్గా పోకలు ఎక్కడ అంటుకోకుండా చాలా జాగ్రత్తగా వేస్తాము. కానీ నిన్నైతే చాలా పెద్ద తప్పు అయితే చేసాము. మాకు చీకట్లో పెద్ద చూసుకోలేదు. మేము పోక జాయిన్ వేసాము. పోక మీద వాళ్ళ తేలిపోయింది. మేము చూసుకోలేదు. చాలా సేపు అయింది. చాలా సేపు అయింది. ఒకటే పర్లేదు ఏంటి అబ్బా అనేసి వాళ్ళు చూస్తే అప్పుడు వాళ్ళ మొత్తం తేలిపోయింది. రాయలు కూడా తేలిపోయినాయి పోక పైన. సో మళ్ళీ అది చూసి మళ్ళీ చక్కగా మళ్ళీ ఫస్ట్ నుంచి నీట్గా రాయలు వాళ్ళ పైకి ఎత్తి రాయలు కింద కుమ్మి ఆ పత్తులు పైకి పెట్టుకుని కరెక్ట్ రాయలు తిన్నగా పత్తులు ఉండేటట్టు చూసుకుని సరే కరెక్ట్గా అయితే వేసాము. వేస్తే మాకైతే ఏదో లాగినట్టు అయితే అనిపించింది. చాలాసేపు అయింది. ఒక్క చేప కూడా పడలేదు. కనీసం ఒక అరగంట అయింది. ఫస్ట్ ఏదో పడినట్టు అనిపించింది. చూస్తే కొరమేన అయితే ఫస్ట్ కొరమేన అబ్బా, చాలా హ్యాపీ అనిపించింది. మాకు భయం వేసింది. ఫస్ట్ ఏంటంటే ఈ చెరువులో మరి చేపలు అయిపోయాయేమో, మరి లేవేమో ఏమనుకున్నాం. కానీ ఉన్నాయి, చేప అయితే ఉంది. అలాగే ఒడ్లు పైకి అక్కడ గడ్డి అయితే తీసున్నాం మేము. ఆ గడ్డి కిందకైతే పెద్ద చేపలని వెళ్ళిపోయాయి. మేము లేవేమో అనుకుని చాలా బాధపడ్డాము. అందరు పట్టేశారేమో వేరే వాళ్ళు అనేసి. కాకపోతే తర్వాత పడుతూ ఉంటే తెలిసింది చేప అయితే ఉంది. అలాగే వాళ్ళ కూడా మేము కరెక్ట్ వేయలేదు. ఫస్ట్ ఆ చీకట్లో అటు దిడ్డంగా వెళ్ళపడితే అలాగా చిక్కులతో వేస్తాము. అలాగే చేపలు అయితే దొరకలేదు. సో మళ్ళీ ఒకసారి మొత్తం వాళ్ళు చెక్ చేస్తాను. వాళ్ళ ఏమైనా ఉన్నాయా లేవా అనేసి. ఏడు పడినట్టు అయితే అనిపించలేదు. లాగుతుంది, చిన్న గొరకలుతున్నట్టు లాగుతున్నట్టు అనిపించింది. సో రెండో వాళ్ళు ఒకసారి చూసాను. రెండో వాళ్ళు అయితే రెండో కొరమని అయితే పడి ఉంది. యాక్చువల్గా రెండు వాళ్ళు అయితే వేసాను. ఒకదానికైతే పత్తులు ఉన్నాయి, ఇంకో దానికి పత్తులు లేవు. పత్తులు రాయిలు లేవు. అది జస్ట్ మామూలు ఒక 2 కర్రలు నిలబెట్టేసి సెంటర్లో వేసి పెట్టేసాను ఒక సైడ్కి. ఇంకా కొరమీన అయితే బ్యాగ్లో వేసుకొని మళ్ళీ చెరువులో దిగి ఊజుంది. ఊజులో ఏమైనా పడతాయేమో అనుకున్నా, కానీ ఊజులో ఏం పడలేదు. పెద్ద చేపలన్నీ సైడ్కి అయితే వెళ్ళిపోయాయి. సో నాకు చాలా డిస్టర్బెన్స్ అనిపించింది. పాకులో మొత్తం చీకటిగా మూడో కొరమీన అయితే పడింది. కానీ మొత్తం పాకు చూడండి ఎలా ఉందో. వాళ్ళ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. చేప కరెక్ట్ అంటుకోవట్లేదు ఇంకా వాళ్ళలోకి. చాలా డిస్టర్బెన్స్ అయింది. మళ్ళీ నైట్ టైం కదా, ఇప్పుడు నా ఫోకస్ లైట్ ఎక్కడైతే వేసాను నాకు అక్కడే కనిపిస్తుంది. మరి తర్వాత చుట్టుపక్కల ఏం కనిపించట్లేదు. ఇబ్బంది పడ్డాను, కానీ ఫలితం అయితే ఉంది. ఎందుకంటే కొరమీన్లు బాగానే దొరికాయి. చూడండి, లాస్ట్కి చూపిస్తాను ఒకసారి. నాకు కొరమీన్ దొరికిన ఆనందం, గెంతులు. ఇక్కడ కూడా ఏదో కొరమీన్ అంటున్నట్టు అనిపించింది. ఏదో అంటుంటది, ఎందుకంటే వాళ్ళ అయితే ఒక సైడ్కి అయింది. ఇదో చెప్పాను కదా రెండో వాళ్ళ అని చెప్పేసి. ఇదైతే చూడండి, దీనికైతే పత్తి మొక్కలు అయితే ఏం లేవు. పత్తి మొక్కలు రాళ్ళు ఏమి కూడా లేవు. జస్ట్ మామూలు ఒక సైడు కింద తాడు బురదలో కుమ్మేసి ఒక మీద తాడు వాటర్ పై తేలేసేలా చూసుకోవాలి. చూస్తే చాలు. కొరమీన అయితే పడింది. ఓకే, కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకంటే కొద్దిగా పెద్ద కొరమీనని. సో జస్ట్ లో అయితే మిస్ అయిపోద్ది. నాకు షాక్ ఏదో తప్పించుకున్నది జస్ట్ మాత్రమా. సో అక్కడ మరి వీడియో అయితే రికార్డ్ చేయలేదు, ఎందుకంటే మా ఫ్రెండ్ గారు కూడా కెమెరా కింద పెట్టేసి హెల్ప్ చేశాడు. అందుకే దొరికింది. లేదంటే
అది మళ్ళీ నీటిలో ఒకవేళ మనం పట్టాలనుకున్న కొరమే మన చేతికి దొరికి నీటిలో పడితే మరి పట్టుకోవడం అనేది అసాధ్యం. ఎందుకంటే అది ఎటు వెళ్ళిపోద్దో దానికే తెలియదు, అలా ఉంటది. కానీ ఎట్టకేళ్ళకి దొరికింది కొరమీన అయితే. ఇక్కడైతే చూడండి మా ఫ్రెండ్ గాడు ఒక కప్ప చూపించాడు, నేను ఊజు చేస్తుండగా నా కొరమీన అయితే పడింది ఊజులో. కానీ మా ఫ్రెండ్ గారు చూపించిన కప్ప భయంతో నేను కొరమీన వదిలేస్తాను, ఎందుకంటే అది కప్ప అయి ఉండొచ్చేమో అనేసి. తర్వాత అయితే అనిపించింది పనికి మళ్ళీ నోడి చెప్పకపోయి ఉంటే నాకు కొరమీన అయితే దొరుకుంది అనేసి. చాలా బాధ వేసింది, ఎందుకంటే ఫస్ట్ టైం ఊజులో ఈ రోజుకి కొరమీన పడింది. పడదాం అనుకున్నాను, కానీ మా ఫ్రెండ్ గారు చేసిన పని వల్ల మరి అది పట్టలేకపోయాను. అది ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా తెలియదు. నాకైతే చాలా బాధ వేసింది. పట్టుకేంటి అయ్యిండు అయిపోయి మిస్ అయిపోయి. పోన్లే కొరమీన మిస్ అయితే ఏమి, ఒక చిన్న మిట్ట పిల్ల లేకపోతే పెద్ద పరిగిన పడతాను. చిన్న మిట్ట అయితే దొరికింది ఊజులో. అదట్టు ఉండగా దోటండి మళ్ళీ ఇంకొక కొరమీన అయితే దొరికింది. కొరమీన అంటే సవడ అయితే దొరికింది వాళ్ళు. మా సైడు మామూలుగా అయితే మేము ఎండాకాలం అయితే ఎక్కువ పడతాము చేపలు, ఎందుకంటే నీరు తగ్గుతూ ఉంటది అండ్ వర్షం మరేం ఉండదు కదా, నీరు తగ్గుతూ ఉంటది, చేపలు కూడా పెద్దవై ఉంటాయి అనేసి. కానీ ఈసారి ఏంటో మా సీజన్ అంటే మా సైడ్ మొత్తం పంట పొలాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క చెరువులో తీసేస్తున్నారు, ఇంజిన్లు పెట్టేసి నీరు తీస్తున్నారు. దానివల్ల నీరు తగ్గిపోవడము, చేపలు చిన్న చిన్న ఉన్నప్పుడే పట్టుకోవడం అయిపోతుంది. మేము పట్టకపోతే అవి ఎలాగ నీరు తగ్గిపోయి చనిపోవడము, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా తీసుకెళ్ళిపోవడము అవుతుంది. అలాగే మేము తొందరగా దిగిపోతాము నీటిలో దిగి చేపలు పట్టుకోవడం అవుతుంది. నిజానికైతే మేము ఎండాకాలము 2 నెలల నుంచి అయితే పడతాం కంటిన్యూ చేపలు అయితే. అప్పుడు చాలా పెద్దవి అయితే అవుతాయి. కొరమీన్లు అయితే కనీసం 1.5-2 కేజీలు అవుతాయి. కానీ ఇప్పుడు మరి చిన్న చిన్న ఉన్నప్పుడే పట్టేయడం అయిపోతుంది. చేపలు అయితే చాలా దొరికాయి. ఇదైతే సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో అయితే తీసాను కొన్ని కారణాల వల్ల పోస్ట్ చేయలేదు. సో త్వరలో పెడతాను అది కూడా ఫస్ట్. కానీ దీనంత క్లారిటీ అయితే లేదులే, కానీ తీసాను. సో చేపలు అయితే ఈ రోజుకైతే అంతే, మరి పట్టము ఇంటికైతే వెళ్ళిపోతాం, ఎందుకంటే టైం 10 అయిపోయింది. సో నాకైతే ఎన్ని చేపలు దొరికాయో బ్యాగ్ లో ఉన్నాయి, చూపిస్తాను. అంతకంటే ముందు వీడియోకి ఇంకెవరో లైక్ చేయకపోతే లైక్ చేయండి మామే, అండ్ ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకైతే చూడండి మొత్తం అయితే అన్ని ఒకే సైజ్ అయితే కాదు, ఒక కొద్దిగా పెద్దగా ఉంది, ఒకటి చిన్నగా ఉంది. అంటే ఒక్కొక్కటి ఒక 1/2 కేజీ ఉంటది అనుకో, అంటే ఒక 500 గ్రాములు ఉంటాయి, ఇంకొకటి ఒక 400 గ్రామ్స్, ఒకటి 600, అలా అప్ అండ్ డౌన్. ఇదైతే మాకు చిన్న మిట్ట అయితే దొరికింది, మేము మిట్ట అని పిలుస్తాము. అవి బాగానే ఉంటాయి. చూడండి కొరమీన ఎంత ఉందో, ఎంత ఉంది, చేతిలో కూడా ఉండట్లేదు, అంత చల్లగా ఉంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి మామ, లైక్ చేయండి. కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇటువంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ అయితే పెడతాను. సో ఇందులోనైతే ఒక్కడికైతే కాదు, మా ఫ్రెండ్ గారు కూడా వచ్చాడు కదా. మొత్తం అయితే మాకు 9 కొరమీన్లు అయితే దొరికాయి. ఆ 9 కొరమీన్లో మా ఫ్రెండ్ గారికి అయితే పెద్ద 4 ఇచ్చేస్తాను, నేనైతే చిన్న 5 ఉంచుకుంటాను. ఎందుకంటే మరి 9 అడ్డగొచ్చాయి కదా మాకు, మరి ఎలా సర్దుకుంటాం, అది 4 సర్దుకోవాలి. ఒకటి ముక్కలు